యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో, నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. ఇవి యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్పిన మాటలు. అతడు తన ప్రజలతో ఐగుప్తు నుండి కనాను వరకు ప్రయాణం చేశాడు. అతడు దేవుని కార్యములన్నిటినీ చూచాడు. ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతనంతా అతడు గమనించాడు. కొద్ది కాలములో చేయవలసిన ప్రయాణము ఎక్కువ కాలం తీసుకున్నది. దేవుని వాగ్దానములు నెరవేర్చబోటకు నీ సహకారం అవసరమై ఉన్నది. నీవు దేవుని చిత్తమును చేయుటకు ఆనందముతో వేడుకున్నప్పుడు నీవు దేవునితో సహకరించున్నావని దాని అర్థం. అటువంటి ప్రజలతో ప్రకృతి కూడా సహకరిస్తుంది. సముద్రము, మేఘాలు, పక్షులు మొదలైనవి ఇశ్రాయేలీయుల కొరకు సమిష్టిగా పనిచేయుటకు సహకరించినవి. వారు దేవునికి విధేయులై ఐగుప్తును విడిచిపెట్టారు. వారు దేవునికి విధేయులై ప్రయాణం చేయుటకు ఇష్టపడినప్పుడు వారిని ఆటంకపరచుటకు ప్రయత్నించిన వారందరూ శిక్షించబడ్డారు. ఫరో, అతని సైన్యము నాశనమైంది. పంటలు, పశువులు మరియు ఐగుప్తు యొక్క ప్రథమ సంతానము బాధపడవలసి వచ్చింది. దేవుడు పనిచేయట ప్రారంభించినప్పుడు ప్రతిదీ దారి ఇవ్వవలసి ఉన్నది. ఆయన మార్గమునకు వ్యతిరేకముగా నిలబడువారు శిక్షను ఎదుర్కొనవలసి ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క మహిమకరమైన కార్యములను చూచింది. అయినప్పటికీ వారి హృదయాలను వారు కఠినపరుచుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో అధికముగా ఆనందించువారు ధన్యులు అని బైబిల్ చెప్తూ ఉన్నది. అటువంటి ప్రజల హృదయాలు దేవుని మార్గములను గ్రహించగలవు. ఇశ్రాయేలునకు దేవుడు చేసిన వాగ్దానముల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు అని యెహోషువ చెప్తున్నాడు. యెహోషువ స్వయంగా దేవునికి అవిధేయునిగా ఉండలేదు. కానీ దేవుని మాట నెరవేర్చబోటలో ఎట్లు ఆలస్యం జరిగిందో చూచాడు. ఈ ఆలస్యమునకైన కారణము ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత. మోషే దేవుని ద్వారా ఐగుప్తునకు పంపబడినప్పుడు పనిచేయుటకు దేవునికి సమయం వచ్చింది. అయితే ఇశ్రాయేలీయుల యొక్క సిద్ధపాటు తగినంతగా లేదు. వారు దేవునికి విధేయత చూపని శరీరములు, మనస్సులు కలిగి ఉన్నారు. కాబట్టి వారు దేవుని కార్యమును ఆటంకపరిచారు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనము. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను చూచి మార్గంలో దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన అవసరములను అనుభవించినప్పటికీ మీరు దేవునికి విధేయులైండుట కోరుకొనలేదు అని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పి ఉన్నాడు. అయితే దేవుడు తన వాక్యమును నెరవేర్చవలనని కోరుచున్నాడు. ఆ విధంగా చేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటకు దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడుచున్నాడు. అయితే వాటి నెరవేర్పును ఆయనకు కష్టమైనదిగా మనము చేస్తాం. కాబట్టి అది ఎక్కువ కాలం తీసుకుంటూ ఉన్నది. కారణం ఏమంటే దేవుడు దేన్ని నిర్మిస్తున్నాడో దాన్ని మనం క్రింద పడవేస్తూ ఉన్నాము. మనము దాన్ని మరలా ప్రారంభించవలసి వచ్చును. అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానములు నెరవేర్చబడినవి. అయితే అది ఎక్కువ కాలము తీసుకున్నది. ఎందుకనగా అబ్రహాం పూర్తిగా దేవునితో సహకరించలేదు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండుము అని ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో చదువుచున్నాము. అబ్రహాము పూర్తిగా దేవునితో సహకరించుట ప్రారంభించినప్పుడు దూతలు అతని గృహాన్ని దర్శించుట ప్రారంభమైంది. వారు అక్కడ భోజనం చేశారు. వారు అతన్ని, శారాను, వారి యవనకాల బలమును మరలా వారికి వచ్చినట్లు దీవించారు. దేవుడు సర్వశక్తిమంతుడై ఆయన వాగ్దానములను నెరవేర్చుటకు నాకు బదులుగా ఆయన శక్తిని ఉపయోగించలేడా అని నీవు అడగవచ్చు. అవును, ఆయన తన గొప్ప శక్తిని ఉపయోగించి ఆయన వాక్యము నెరవేర్చగలడు. కానీ నీవు మార్గములో అడ్డుగా నిలుచొని ఉన్నట్లయితే నీవు నశించిపోతావు. కాబట్టి ఆయన శక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు. ఆయన మృదువుగా నిన్ను గద్దించును, నిన్ను సరిచేయును, మరియు తన వాగ్దానములను నెరవేర్చుటకు ఆయనతో నీవు సహకరించినట్లు నిన్ను లేవనెత్తుటకు ప్రయత్నించును. తన వాగ్దానములు నెరవేర్చబడట ఆలస్యమైనప్పుడు ఆయన రాజ్యం వచ్చుటకు కూడా ఆలస్యం చేయబడును. దేవుడు మమ్మల్ని క్షమించి ఆయన వాగ్దానములు నెరవేర్చలేడా అని కొంతమంది అడుగుతారు. అవును, ఆయన క్షమించును గాని ఆయన వాగ్దానములను నెరవేర్చలేడు.
నీవు క్షమించబడి రక్షించబడిన తరువాత నీవు ఆయన మాట విని ఆయనకు విధేయుడవైతే ఆయన స్వేచ్ఛగా తన వాగ్దానములను నెరవేర్చును.